హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. రీసెంట్గా రిలీజ్ అయింది కదండి మన వెంకటేష్ గారు ప్లస్ అనిల్ రావుపూడి గారి మూవీ. ఈ మూవీ యొక్క ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేసింది, ఎంత బ్రేక్ ఈవెన్ టార్గెట్, ప్లస్ ఇంకెంత కలెక్ట్ చేస్తే మూవీ అనేది హిట్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పి ఈ వీడియోలో మొత్తం చెప్పబోతున్నా అండి. ముందుగా ఒకవేళ ఎవరు సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అనేది కావాలనుకుంటే మన ఛానల్లో చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. మూవీ ఎలా ఉందని చెప్పి రివ్యూ. ముందుగా కలెక్షన్స్కి వస్తే 15 కోట్ల వరకు మనము కలెక్ట్ చేస్తుంది అనుకున్నాము ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో. కానీ అంచనాలు మించి 17.1 crores వరకు 17.18 crore వరకు ఫస్ట్ డే కలెక్షన్ అనేది మూవీ చేసిందండి తెలుగు రాష్ట్రాల్లో. థియేటర్ కౌంట్ అనేది ఇంకా కొంచెం పెంచుంటే మూవీ ఇంకా వేరే రేంజ్లో ఆల్రెడీ ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి. ఫస్ట్ డేనే 55 to 57% వరకు రికవరీ అనేది మొత్తం చేసేసింది మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్కి. కొంచెం థియేటర్ కౌంట్లు అనేది పెంచుంటే మూవీ ఇంకా వేరే లెవెల్ కలెక్షన్స్ వచ్చేసేయండి. మనకు ఓవరాల్గా ఫస్ట్ డే చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి 17.18 వరకు వచ్చిందండి. ఇక ప్లస్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 2.55 వచ్చింది. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే మనకి 3.80 వరకు వచ్చిందండి. ఓవరాల్గా వచ్చేసి మనకి ఫస్ట్ డే వచ్చేసి 23.53 వరకు మనకి నెట్ కలెక్షన్ 23.53 అండి. ప్లస్ మనకు గ్రాస్ వచ్చేసి 40.50 వరకు వచ్చేసిందండి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకుంటే ఈ మూవీకి మనకి 42.5 crores వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలో దిగిందండి. ఈ మూవీ 42.50 crores అనేది దాటితే మూవీ అనేది సూపర్ హిట్ కింద కన్సిడర్ చేస్తారు. కలెక్షన్ వైజ్గా చెప్తున్నాను, మూవీ అయితే బ్లాక్ బస్టర్ అండి, పక్కా ఎక్సలెంట్ ఉంది. ఎవరైనా చూడకపోతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మూవీ చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఆన్ కామెడీ. 2 times చూసినాయండి మూవీ నేను. ఫుల్ ఆన్ కామెడీ ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ. లాస్ట్లో కొంచెం ఎమోషనల్ సీన్ ఉంటుంది, అది వేరే లెవెల్ ఉంటుంది. మీనింగ్ అనేది ఎక్సలెంట్ ఇచ్చిన మూవీలో. అది మొత్తం నేను రివ్యూ అనేది మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి. ఇక మొత్తం కన్సిడర్ చేసుకుంటే ఒకవేళ థియేటర్ కౌంట్లు పెంచితే ఇంకా వేరే లెవెల్ కలెక్షన్స్ వస్తాయండి. ఆల్రెడీ ఫస్ట్ డే మనకి 23.53 అంటే ఇక 18.97 వరకు ఉందండి మనకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే. ఇక సంక్రాంతి హాలిడేస్ లాంగ్ రన్లో ఈజీగా కొట్టేస్తుంది. 50 crores వరకు వెళ్తుందేమో అనుకుంటున్నాను కలెక్షన్ నేను. ఇక కొంచెం థియేటర్ కౌంట్ అనేది పెంచితే బాగుంటుంది. ఆల్రెడీ పెంచుతున్నారని టాక్ వచ్చింది. లిమిటెడ్ థియేటర్లో ఎన్ని థియేటర్ రిలీజ్ అయినా కానీ ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చినాయి అంటే పక్కాది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారండి మూవీకి. మనం చూడకపోతే చూడండి. ఇక ఓవరాల్గా ఫస్ట్ డే చూసుకుంటే మనకి 23.53 వరకు వచ్చిందండి నెట్ కలెక్షన్స్. 40.0550 వరకు మనకి గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఇక సెకండ్ డే కూడా జర బాగానే ఉంది. నేను ఇప్పటికీ చూస్తూనే ఉన్న థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అండి, ఏ థియేటర్ టికెట్స్ లేవు. సెకండ్ డే కూడా ఈజీగా ఒక 35 to 40% డ్రాప్ ఉన్నా కానీ మిగతా 60% ఫస్ట్ డేకి కలెక్షన్ లోపల ఒక 60% వరకు సెకండ్ డే కూడా కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ అది కూడా మనకు అప్డేట్ అనేది వస్తే నెక్స్ట్ వీడియో మీకు అది కూడా అప్లోడ్ చేస్తానండి. దట్స్ ఇట్ అండి. ముందుగా ప్లస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, దాని గురించి కూడా నేను వీడియో పెడతానండి. దాట్స్ ఇట్ అండి ఈరోజు.